హాయ్ గైస్ అందరికీ. ఈరోజు వీడియోలో నేను మీకు ఏంటి అంటే, ఈరోజు నేను ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాము. ఈ ట్రేడ్ గురించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గైస్ ఇలాంటి వీడియోస్ లైక్ ఏవైతే మీకు కొన్ని ఎంట్రీస్ తీసుకుంటామో, వాటి వెనకాల ఉన్న లాజిక్ అండ్ దాంతో పాటు ఇట్లాంటి అంటే మనం ఎలా ఎస్ఎల్ ట్రయల్ చేసుకున్నామో ఏంటి అనేది ఈ కైండ్ ఆఫ్ వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్‌గా ఈ వీడియోకి ఒక 100 లైక్స్ అయితే టార్గెట్‌గా పెడుతున్నాను. 100 లైక్స్ వస్తే గనుక నేను ఈ సీరీస్‌ని కంటిన్యూ చేస్తాను. దీంట్లో ఏం లేదు. సో, బెస్ట్ ట్రేడ్స్ ఏవైతే ఉంటాయో అండ్ వాటి గురించి ఆ లాజిక్స్ అండ్ మనం ఎలా తీసుకున్నాం ఏంటి అని దాని గురించి మీకు ఈ పర్టిక్యులర్ వీడియోస్‌లో అయితే చెప్తాను. ఈరోజు మేము ఎంట్రీ తీసుకుందొచ్చేసి 25,850 కాల్ ఆప్షన్‌లో మేము ఎంట్రీ అయితే తీసుకున్నాము. యాక్చువల్‌గా మీకు ఇక్కడ చూడండి మా లెవెల్ వచ్చేసి అంటే ఈరోజు మా లెవెల్ వచ్చేసి మా రెసిస్టెన్స్ వచ్చేసి ఫస్ట్ రెసిస్టెన్స్ 25,923 అనమాట. అండ్ సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 26,000. యాక్చువల్‌గా ఇక్కడ చూడండి ఈ లెవెల్ దగ్గర మేము మా రెసిస్టెన్స్ అయితే ఉండే. బట్ ఎక్కడ మేము ఎంట్రీ తీసుకున్నామంటే ఎగ్జాక్ట్‌లీ ఈ క్యాండిల్‌లో మేము ఎంట్రీ తీసుకున్నాము. ఏదైతే ఇక్కడ చూడండి 927 ఈ క్యాండిల్‌లో మేము మాకైతే కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక్కడే మేము ఎంట్రీ తీసుకున్నాము. దీంట్లో మనకి ఇక్కడ అంటే 25,850 కాల్ ఆప్షన్‌లో 140 దగ్గర మేమైతే ఎంట్రీ ప్లాన్ చేసాం. ఇక్కడ మీరు స్క్రీన్‌షాట్ చూడండి. మేము ఎక్కడ ఎగ్జిట్ అయ్యాము ఏంటి అనేది. నేను చేసిన ట్రేడ్‌లో ఏంటి అంటే ఇక్కడ నేను 1050 క్వాంటిటీ అయితే తీసుకున్నాను. 1050 క్వాంటిటీ తీసుకున్న తర్వాత నా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 160 అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 180గా తీసుకున్నాను. ఫైనల్ టార్గెట్ 200 అనుకున్నాను. బట్ ఇక్కడ చూడండి 160కి వచ్చిన తర్వాత నేను ఏం చేశానంటే 50% లాట్స్ అయితే నేను సెల్ చేసి మిగతా 50%కి నేను కాస్ట్ టు కాస్ట్ అయితే ఎస్ఎల్ మెయింటైన్ చేశాను. అంటే 140లోనే నేను నా ఏదైతే స్టాప్ లాస్ ఉందో దాన్ని మూవ్ చేసుకున్నాను. స్టార్టింగ్‌లో నా స్టాప్ లాస్ వచ్చేసి 120. 120 నుంచి నేను 140కి మూవ్ చేసుకున్నాను. ఆల్రెడీ ఇక్కడ 10,000 రూపీస్ ప్రాఫిట్ బుక్ అయింది. అండ్ దాని తర్వాత ఇక్కడ 180లో నేను సెల్ చేశాను. బట్ అది 184లో మిగతా ఏవైతే లాట్స్ ఉంటాయో ఆ 50% లాట్స్ కూడా మేము ఎగ్జిట్ చేసాము. అండ్ ఇక్కడ చూడండి మన ఎవరైతే కమ్యూనిటీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు సింగిల్ లాట్‌తో కూడా 3,000, 4,000 చాలా మంచి ప్రాఫిట్స్ అయితే బుక్ చేశారు. ఎప్పుడైతే మనము కొంతమంది ఎలా ట్రేడ్ చేస్తారంటే రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత ఎంట్రీ ప్లాన్ చేస్తారు. బట్ మనకి క్యాండిల్ స్టిక్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యాండిల్ స్టిక్ యొక్క సైకాలజీ మనకు అర్థమవుతే బ్రేకౌట్‌కి ముందే మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు లెట్స్ సే మేము యాక్చువల్‌గా ఇక్కడ ఎంట్రీ అంటే ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిన తర్వాత మనం ఎంట్రీ తీసుకున్నా కూడా అది మంచి ఎంట్రీనే. బట్ ఇక్కడ చూడండి మంచి మూవ్ అయితే వచ్చింది. బట్ బ్రేకౌట్‌కి ముందే మనం ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే మనం క్యాండిల్స్ యొక్క సైకాలజీ అనేది అర్థం చేసుకోవాలి. క్యాండిల్స్ యొక్క సైకాలజీ అర్థం చేసుకుంటే మీరు బ్రేకౌట్‌కి ముందే ట్రేడ్ తీసుకోవచ్చనమాట. బట్ బ్రేకౌట్‌లో తీసుకున్నప్పుడు ఏంటంటే మీకు ఛాన్సెస్ అనేవి ఎక్కువుంటాయి. మీ స్టాప్ లాస్ హిట్ చేయకుండా డైరెక్ట్‌గా టార్గెట్‌కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువుంటాయి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే గైస్ ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీకు స్టాప్ లాస్ మాత్రం ఒకటే స్టాప్ లాస్ ఉండాలి. అంటే లెట్స్ సే మీరు ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ అనుకున్నారనుకోండి. 50 పాయింట్స్ మాత్రమే మీ స్టాప్ లాస్ ఉండాలి. బట్ టార్గెట్ ఎలా ఉండాలంటే ఫస్ట్ టార్గెట్ వచ్చేసి మీకు 1:1 ఉండాలి. సెకండ్ టార్గెట్ వచ్చేసి అట్‌లీస్ట్ 1:2 అండ్ నెక్స్ట్ వచ్చేసి 1:3 గాని, 1:4 గాని. ఈ రేషియోలో మీరు ట్రేడ్ చేసినప్పుడు ఎప్పుడైతే ఉంటదో లెట్స్ సే మీకు ఒక 20 పాయింట్స్ మీరు టార్గెట్ అనుకున్నారు. ఒక 20 పాయింట్స్ వచ్చేసి మీరు స్టాప్ లాస్ అనుకున్నారనుకోండి. మీకేమవుతదంటే మీరు ఇలా ఎస్ఎల్ ట్రయలింగ్ చేయకుండా డైరెక్ట్‌గా ఎగ్జిట్ అవ్వడం వల్ల ఇప్పుడు ఒక ట్రైల్‌లో మీకు 20 పాయింట్స్ మీరు గెయిన్ అయ్యారు. బట్ నెక్స్ట్ మీరు 20 పాయింట్స్ లాస్ అయ్యారంటే మీరు మీరు నో లాస్, నో ప్రాఫిట్‌లో ఉంటారు. బట్ అలా గాకుండా మీరు మల్టిపుల్ టార్గెట్స్ పెట్టుకోవడం వల్ల ఏమవుతదంటే లెట్స్ సే మీరు ఒక ట్రేడ్‌లో ఒక 40 పాయింట్స్ క్యాప్చర్ చేశారనుకోండి. బట్ మీ స్టాప్ లాస్ 20 పాయింట్సే. బట్ మీకు వచ్చిన ప్రాఫిట్ మీరు లాస్ అవ్వాలంటే మీరు అడిషనల్‌గా 2 ఎస్ఎల్స్ తీసుకోవాలి. అట్లాంటప్పుడు మాత్రమే మీకు వచ్చిన ప్రాఫిట్ లాస్ అవుతది. అందుకే ఏంటంటే మీరు మల్టిపుల్ టార్గెట్స్ పెట్టుకోండి. సో, స్టాప్ లాస్ మాత్రం సింగిల్ స్టాప్ లాస్ మాత్రమే. స్టాప్ లాస్‌కి మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. ఇప్పుడు నేను ఈ ఎంట్రీ చేసుకున్నప్పుడు 20,000 రూపీస్ వచ్చేసి నా స్టాప్ లాస్. నేను ముందే ఫిక్స్ అయ్యాను. కాబట్టి నేనేం చేశానంటే ఇమ్మీడియేట్‌గా నేను 120 పెట్టుకున్నాను. 120 నుంచి నాకు ఫస్ట్ టార్గెట్ 160 అనుకున్నాను. 160లో ఎగ్జిట్ అయ్యాను. తర్వాత 180 అనుకున్నాను. 180లో ఎగ్జిట్ అయ్యాను. బట్ 200 నా ఫైనల్ టార్గెట్ ఉండే. బట్ నేను హెవీ క్వాంటిటీతో చేశాను కాబట్టి నేను ఇమ్మీడియేట్‌గా ఎగ్జిట్ అయ్యాను.
బట్ మీకు నిన్న మీకొక వీడియో పెట్టాను. 22,000 నుంచి 77,000 ప్రాఫిట్ చేశామని. సో, ఆ అకౌంట్‌లో మాత్రం జస్ట్ 2 లాట్స్ తోటి 7,000 బుక్ చేశాము. ఇక్కడ మీరు కావాలంటే ఒకసారి స్క్రీన్‌షాట్ కూడా పెడతాను చూడండి. కేవలం 2 లాట్స్‌తో మాత్రమే ఇదే పొజిషన్‌లో 25,850 కాల్ ఆప్షన్‌లోనే మనము 7,700 ఆల్మోస్ట్ 8,000 రూపీస్ అయితే బుక్ చేశాము. సో, మీరు ఇలాగే లైక్ మీరు ఓవర్ ట్రేడ్ చేసి డిసిప్లిన్ లేకుండా లైక్ ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యే కన్నా సో, మీరు ఒక డిసిప్లిన్ ట్రేడర్ అవ్వాలి అనుకుంటే, సో, ఇలా మీరు ఒక లాజిక్ తోటి మీరు ఎప్పుడైతే ట్రేడ్ చేస్తారో, సో, మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువుంటాయి. సో, చాలామంది ఏంటి అంటే మేము ఈ సింగిల్ ట్రేడ్‌లోనే డే క్లోజ్ చేసాం గైస్. సో, మీరు ఈ సింగిల్ ట్రేడ్‌లోనే సో, మనం డే అయితే క్లోజ్ చేసాము. బట్ చాలామంది ఏంటి అంటే మల్టిపుల్ ఎంట్రీస్ తీసుకొని హెవీగా లాస్ అవుతా ఉంటారు. సో, మీరు 1 ఆర్ 2 ఎంట్రీస్ చేస్తే సరిపోతది ఒక రోజుకి. సో, మీరు ఎక్కువ ఎంట్రీస్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాక్స్ 3 ఎంట్రీస్ మాత్రమే. సో, ఇది గైస్ ఈరోజు వీడియో. అండ్ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ ఒక 100 లైక్స్ వస్తే మాత్రం నేను డెఫినిట్‌గా ఇలాంటి సీరీస్ అయితే కంటిన్యూ చేస్తాను. థాంక్ యూ సో మచ్ గైస్.